గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం. వెంకటనగరం తూర్పు లంకను పరిశీలించిన డీసీఎం. యువతను మోసం చేయడంతో చంద్రబాబు దిట్ట. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా. తిరుమల శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు. భక్తులకు టీటీడీ ఏర్పాట్లపై అధికారులకు అభినందనలు. ఏపీలో కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలి. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ఓటర్ల జాబితా తయారీపై అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏల సమావేశంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ తురక కాశీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, అమీర్ అలీ ఖాన్లు తురక కాశీలో పెద్ద ఎత్తున హాజరయ్యారు. माफी चाहता हूँ, थोड़ा फोटो लेना पड़ता है, जरा माफी मैडम మరియు బడే సాబ్ ప్రకాశీ రాష్ట్ర సంఘం నాయకత్వం సమాజంలో అత్యంత పేదరికంతో ప్రమాదంకు మరియు పంచుల మధ్యన జీవనం సాగిస్తూ పేరుకు ముస్లింలైనా కూడా అత్యంత నిరక్షరాస్యత పేదరికంతో జీవనం సాగిస్తున్న తుర్కకాశీ మరి జాతిని ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కార్మిక సంక్షేమ శాఖ వాళ్ళని గుర్తించి గుర్తింపు కార్డులు కానీ ఈ సమాజంలో అందిస్తున్నటువంటి ప్రత్యేక ఫలాలు వాళ్ళకు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా తుర్కకాశీ వర్గం ఇవాళ ఈ రాష్ట్రంలో మరి బండల మధ్యన సమాజానికి దూరంగా ఉండి మరి జీవనం సాగిస్తూ అత్యంత పేదరికం మధ్యన జీవనం సాగుతాం. మరి వాళ్ళ వృత్తి బండలు కొట్టినప్పుడు కానీ అనేక రకాలుగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమో పట్టనట్టు వివరిస్తాము. వారందరికీ కూడా ప్రమాద బీమా కానీ మరి కార్మిక సంక్షేమ శాఖకి వెళ్ళి గుర్తింపు కార్డులు కానీ మరి ఈఎస్ఐ కానీ బీమా ప్రమాద బీమాని సౌకర్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి ముస్లిం మైనార్టీ వర్గంలో భాగమైనటువంటి తుర్కకాశీ వాళ్ళని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా గుర్తించి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం మరి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా మరి అమీర్ అలీ ఖాన్ని నేను చాలా కంగ్రాచులేషన్ చెప్తూ सत्यनारायण साहब भी यहाँ पे, सत्यम साहब भी यहाँ पे हैं। हम लोग दोनों मिलकर यहाँ पे ये तस्वीर किए हैं। गवर्नमेंट से ये काम है, एक स्कीम थी जिसमें 2000 लोगों को ऐसा मशीन देने का इरादा था गवर्नमेंट का, मगर वो स्कीम किसी वजह से रुकी भी है। तो आज हम एक नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन की तरफ से, सियासत आपकी तरफ से मैं यहाँ पे आया हूँ। ये मशीन एक 50 लोगों में मशीन तकसीम करने के लिए, लेकिन गवर्नमेंट की जो स्कीम है वो 2000 लोगों को मशीन देने का वादा था। वो वादे पे गवर्नमेंट की तरफ से अमल करने के लिए एक दबाव पड़ना, बल्कि हम ये प्रोग्राम करें। अब आगे ये है कि काउंसिल में सत्यम साहब ऐसे ये मसला उठाएंगे ताकि तुर्ककाशी के जो నా పేరు షేక్ బడే సాబ్, తెలంగాణ తుర్కకాశీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మొట్టమొదటగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీకి గతంలో కూడా సంక్షేమ బోర్డు కింద దాదాపు 3,900 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. పాత బడ్జెట్లో మా తుర్కకాశీ కార్మిక సంక్షేమ సంఘానికి దాదాపు 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం దాటినా కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఇదే విషయం మీద ఈరోజు సియాసత్ ఉర్దూ పేపర్ అధినేత వాళ్ళ ఫౌండేషన్ ద్వారా దాదాపు గతంలో కూడా ఒక 100 మందిని కూడా స్టోన్ కట్టర్స్ మిషన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా రెండోసారి కూడా
ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మరొకసారి కూడా 50 కుటుంబాలకు కూడా 50 హ్యాండ్ గడ్డర్స్ మిషన్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నల్లగొండ ముద్దు బిడ్డ ఏదైతేనేమో మేము గత తుర్కకాశ సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. మొత్తానికి ఈ రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, ప్రజలు సమస్యల కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ వాస్తవం చెప్పంటే కమ్యూనిస్టు పార్టీ. మరొకసారి మా తుర్కకాశ కార్మిక సమస్యలు కూడా శాసన మండలిలో ఈ విషయము వాళ్ళు ప్రస్తావన చేసినందుకు మరొకసారి ఈరోజు మా రాష్ట్ర కమిటీ తరపు నుంచి మా జిల్లా కమిటీ వారి ఆదేశాల మేరకు కూడా వారికి ప్రత్యేక భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లిలో గ్రామ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఎంఎన్ఆర్ ఐజీఎస్ నిధులతో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు పంచాయతీ కార్యాలయాలు ప్రధాన కేంద్రాలుగా మారాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మటిక సుజాత, రవీందర్, పంచాయతీరాజ్ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవనం చింతకుంటరాంపల్లిలో 20 లక్షల రూపాయలతో ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి ఇంకా కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణము, అదేవిధంగా ఇక్కడ ఫ్లోరింగ్ కూడా కావాలి. కాంపౌండ్ వాళ్ళు కొత్తగా శాంక్షన్ కొరకు పంచాయతీరాజ్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తే దానికి శాంక్షన్ కూడా మరి ఇస్తామని తెలియజేస్తూ గ్రామ పంచాయతీ కార్యవర్గం మరి రాబోయేటువంటి 4.5 సంవత్సరాల్లో మీరు సక్సెస్ఫుల్గా గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ భవనం కూడా చాలా మంచిగా చక్కగా కట్టడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గం 8 వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు మౌలిక సదుపాయాలు పూర్తిగా చేసి మాతో సహకారం తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలని కూడా ప్రజలకు అందే విధంగా చేసి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ అదేవిధంగా సన్న బియ్యం ప్రతి ఒక్కరికి అందజేయడంలో కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేరు చేర్చడం, అదేవిధంగా ఈరోజు సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చేసేటువంటి దిశలో ఈ కార్యవర్గం పనిచేయాలని కోరుతూ ఈ యొక్క గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి అది గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యవర్గ సభ్యులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, గ్రామ పెద్దలు, మధువంశి గారు కానీ అదేవిధంగా రాజు, ఇక్కడ మండల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె సుగాలి ప్రీతిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ జగన్ కు వివరించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని, అంతేకాక తమ కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజు నాయక్ కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని ప్రీతి తల్లిదండ్రులు గుర్తు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టిందని, సిబిఐ విచారణ కూడా నిలిచిపోయిందని తెలిపారు. తిరిగి సిబిఐ విచారణ పునరుద్ధరించాలే, న్యాయం సహాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. అంతేకాక బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పెన్షన్ కూడా టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో పెన్షన్ ఇవ్వడం లేదని స్థానిక అధికారులు తమకు చెప్పారని ప్రీతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బండిని ఆపిన ఎస్ఐ అనిల్, ఎస్ఐతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగడం గమనించి ఆపేందుకు వెళ్లిన హోంగార్డ్ కుమార్, దీంతో హోంగార్డ్ కుమార్ పై దాడి చేసిన యువకుడు, దాడిలో గాయాల పాలైన హోంగార్డ్ యువకుడిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఫిర్యాదు చేసిన ఎస్ఐ అనిల్.